ఏంటండి మళ్ళీ వచ్చారు? అది ఫోన్ మర్చిపోయానండి. అవునా? కొంచెం ఇస్తారా? ఓ, ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉమ్, హ్మ్. ఏవండి, హ్మ్. నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేనొక గోల్డ్ చైన్ కొన్నానండి. ఏంటి? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏముంటుంది? చూడండి. ఎలా ఉంది? ఈ చైన్ కొనడానికి నీకు డబ్బులెక్కడి నుంచొచ్చాయి? డబ్బులుంటేనే నగలు కొనగలవా ఏంటి? అయితే డబ్బులు లేకుండా నీకు ఇది ఎవరిచ్చారు? నిజం చెప్పు. నువ్వు ఈ చైన్ ఎలా కొన్నావు? నా ఫ్రెండ్ ఒక ఆమె ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఓనరు తెలుసని చెప్పిందండి. వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకుంటామని చెప్పి ఇచ్చి వెళ్లారు. దీనికి 0 డౌన్ పేమెంట్, ఇంట్రెస్ట్ కూడా లేదండి. హే, ప్రతి నెల నేను దీనికి డబ్బులు ఎలా కడతాను? నాకొచ్చే జీతంతోనే మన ఇల్లు గడుస్తుంది. కానీ ఎక్స్ట్రాగా డబ్బులు ప్రతి నెల బంగారానికి కట్టాలంటే కుదరదు. లేదండి, నేను రేపట్నుంచి ఏదైనా జాబ్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు వచ్చే జీతం నుండి ప్రతి నెల కొంత డబ్బు వారికి ఇన్స్టాల్మెంట్ రూపంలో కడుతూ ఉంటాను. మీరు ఈ చైన్ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, సరేనా? నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు నా మెడలో గోల్డ్ చైన్ లేకుండా నేను వెళ్ళలేనండి. సర్లేవే, నీ ఇష్టం. కానీ అప్పు చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పే విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా అప్పు చేసి బంగారం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు దీనివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగేం కాదులేండి. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పాను. సరే, నాకు నిద్రొస్తుంది. నేను పడుకుంటా. గుడ్ నైట్. ఉమ్. సార్ మీరా? నమస్తే అండి. నమస్తే. డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. ఓ, అలాగా? సరే సరే. ఏంటండి లోపలికి పిలవరా? వచ్చిన వాళ్ళని వీధిలో నిలబెట్టి తిరిగి పంపించేసేలా ఉన్నారు. అయ్యో, అలాంటిదే లేదండి, మీరు లోపలికి రండి. థ్యాంక్స్ అండి. మరి డబ్బులున్నాయా? 1 మంత్ అయిపోయింది కదా అని వచ్చాను. ఉందండి, కాసేపు కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. హ్మ్. ఇదిగో తీసుకోండి.
పర్వాలేదే. మొదటి నెల ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు కరెక్ట్‌గానే కట్టేశారు. అవునండి. హా! అదెందుకు అడుగుతున్నారు? ఈ డబ్బు కట్టేలోపు నేను చాలా అవస్థపడ్డాను. అవునా? ఏమైంది? అది కాదండి. నా భర్తని డబ్బులడిగితే ఇవ్వను, నా వల్ల కాదు అన్నారు. ఆయనలా అంటారని నేనస్సలు అనుకోలేదు. హుహు. ఇంకో ఆప్షన్ లేక తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే ఆవిడిచ్చారు. అలాగా? అయితే మీ భర్త డబ్బులివ్వలేదా? లేదండి. మరి వచ్చే నెల నుంచి డబ్బులెలా కడతారు? నేను ఏదైనా జాబ్‌కి వెళ్ళైనా ఈ డబ్బులు కడదామని అనుకుంటున్నాను. అందుకోసమే నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అవునా? సరే. ఈ నెల డబ్బులు కట్టేశారు కదా! హ్మ్. ఇలాగే ప్రతి నెల మీరు డబ్బులు కట్టేస్తే చాలా సంతోషిస్తాను. కొంచెం కరెక్ట్‌గా కట్టేసేయండి. సరేనండి. సరేనండి. నేను వెళ్ళొస్తాను. హ్మ్. రండి. కూర్చోండి. టీ తీసుకొనొస్తాను. హ్మ్. తీసుకోండి. హ్మ్. ఏయ్! ఏమైంది? డబ్బుల కోసం మీ అమ్మగారికి ఫోన్ చేశావంట? వాళ్ళు కూడా నీకు డబ్బులు పంపించారని తెలిసిందే. హ్మ్. అవునండి. అలా ఎందుకడిగావు? అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా! నేనేదో నేను డబ్బులు అడగమన్నట్టు వాళ్ళనుకుంటారు కదా! అలాగేం అనుకోరండి. నేను చైన్ కొనుక్కున్నాను కదా! దానికోసమే డబ్బులడిగాను. వాళ్ళు పంపించారు. వాళ్ళిచ్చిన డబ్బునే ఈ నెల జ్యువెలరీ అతనికిచ్చి పంపించాను. అలాగా? సరే. మరి జాబేమైంది? నేను ఎన్నో చోట్ల జాబ్‌కి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ జాబ్ ఇంకా దొరకలేదు. సరే. చూసుకో మరి.